మనం పెరిగిన ప్లేసెస్ ని బట్టి మనం చేసే వంట విధానం కూడా మారిపోతుంది కదా. ఇప్పుడు నేను చేసే కూరను అందరూ ఇలాగే చేయరు. నేనైతే ఏ మసాలా వేయను, స్పెషల్ గా వెల్లిపాయ దంచి వేస్తాను. కొంతమంది ఈ చిక్కుడుకాయ కూరలో చివరన కొంచెం పంచదార వేస్తున్నారు, వాళ్ళకి అలా నచ్చిద్దంట. చేసే విధానం వేరుగా ఉంటుంది, పిలిచే విధానం కూడా వేరుగా ఉంటుంది. చిక్కుడుకాయ టమాటా అని నేనంటే కొంతమంది టమాటా చిక్కుడుకాయ అంటారు. అలా కొన్ని పేర్లు సరదాగా చెప్పమంటారా? టమాటా పప్పు, పప్పు టమాటా, గోంగూర పప్పు, పప్పు గోంగూర, ఆలగడ్డ, ఉల్లగడ్డ, బంగాళదుంప, గోరు చిక్కుడు, గోకరకాయ, ఆకాకరకాయ, బోడ కాకరకాయ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కదా. కూరలు చేసే విధానం, పిలిచే విధానం వేరుగా ఉన్నా కామన్ గా మనందరికి ఒకటే ఉంటది. అదేంటో చెప్పండి? నేనే చెప్తాలేండి. ఆకలి. ఇది మాత్రం అందరికి ఒకలాగే ఉంటది కదా. నాలుక మీద పడ్డాకనే రుచి, అది కడుపులోకి వెళ్ళాక ఏమీ ఉండదు. మన ఇండియన్స్ అందరూ రుచిని ఎక్కువగా కోరుకుంటారు. ఫుడ్ తినటం విషయంలో, అది కూడా టేస్టీగా చేసుకునే విధంలో అస్సలు తగ్గరు కదా. సర్లే కానీ నేను ఈ రోజు చిక్కుడుకాయ టమాటా చేశాను. మీరేం చేశారో కామెంట్ చేయండి. అలాగైనా మీరు ఎలా పలుకుతారో తెలిసిద్ది. మనకు ఆకలితో పాటు ఇంకా కొన్ని పనులు కామన్ గా ఉంటాయి. అవేంటో చెప్పమంటారా? లేవటం, ఊడ్చుకోవటం, కడుక్కోవటం, తోమటం, ఉతకటం, వండటం, తినటం, ఆఫీసులకి స్కూల్కి పంపించటం, మనం ఫ్రెష్ అవ్వటం, ఒక హాఫ్ అన్ అవర్ సెల్ చూడటం. ఇన్ని టమ్ల మధ్య ఇంకోటి కూడా యాడ్ చేసుకోండి. అదేనండి నా వీడియోస్ కి లైక్ చేయటం. విన్నారా? అన్ని పదాలకి చివర టమ్ అనే పదం వచ్చింది కదా. సరే అయితే టమ్ కాస్త టాటా చెప్తా. టాటా.